గవర్నమెంట్ బ్యాంక్స్ మళ్ళీ మర్జ్ అవ్వనున్నాయి. దీని గురించి ఆర్బీఐతో డిస్కషన్ మొదలైందని ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. India needs a lot of big banks, and in that work has already commenced. We are discussing with RBI, we are discussing with banks. అయితే ఏ బ్యాంకులు మర్జ్ అవ్వచ్చు? మీ బ్యాంక్ అకౌంట్ మర్జ్ అవుతుందా, అలానే కంటిన్యూ అవుతుందా? ఎక్స్పర్ట్స్ దీని గురించి చెప్పేదేంటి? అసలుకి ఇలాంటి బ్యాంక్స్ మర్జర్ వలన కస్టమర్స్ కి అయ్యే లాభం ఏంటి, గవర్నమెంట్ కి అయ్యే లాభం ఏంటి, ఆర్బీఐ దీని గురించి ఎలా ప్లాన్ చేస్తుంది, వీటన్నిటి గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. గత 10 సంవత్సరాలు అని చూసుకున్నట్లయితే ఎన్నో బ్యాంకుల్ని గవర్నమెంట్ మర్జ్ చేసేసింది. దాంట్లో కూడా పిఎస్యు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, అంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటారు. మన బ్యాంకింగ్ సిస్టంలో మీకు ప్రైవేట్ బ్యాంకులు కూడా ఉన్నాయి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంకులు కూడా ఉన్నాయి, అంటే గవర్నమెంట్ బ్యాంక్స్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి బ్యాంక్ మర్జర్స్ ఇంతకు ముందు కూడా జరిగింది, మీరు కూడా వినే ఉంటారు, అమాల్గమేషన్ ఆఫ్ బ్యాంక్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్, విజయ బ్యాంకు, దేనా బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడాతో కలిసిపోయింది. సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్తో అమాల్గమేషన్ అయిపోయింది. ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మర్జ్ అయిపోయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ అలహాబాద్ ఇవన్నీ కలిపి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అయింది. సో 2017లో, 2019లో, 2020లో ఇలా కొన్ని బ్యాంకులు మర్జ్ అయిపోయింది. సో ఇంతకు ముందు అని మనం చూసుకున్నట్లయితే లాస్ట్ 10 ఇయర్స్లో పిఎస్యు బ్యాంకులు 27 ఉండేవి. 27 బ్యాంకుల నుంచి 12 బ్యాంక్స్కి దిగింది నంబర్స్ అన్నది, బికాస్ ఆఫ్ మర్జర్స్ అండ్ అమాల్గమేషన్. సో ఇప్పుడున్న టార్గెట్ ఏంటంటే ఈ 12 బ్యాంకులో కూడా కొన్ని మర్జర్స్ అవ్వాలి. దీని గురించే ఆర్బీఐతో గవర్నమెంట్ డిస్కషన్ చేస్తూ ఉంది. ఈ మర్జర్ ఎందుకు చేయాలి? వరల్డ్ క్లాస్ బిగ్ బ్యాంకుల్ని బిల్డ్ చేయాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉంది. సో ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ బ్యాంకులో ఏ బ్యాంకులు మర్జ్ అయితే టెక్నాలజికలీ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు, విత్ కన్సిడరబుల్ ఇన్వెస్ట్మెంట్ అని చూసుకున్నా కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉన్న ఒక బ్యాంకుల్ని మనం క్రియేట్ చేసి గ్లోబల్ ప్లాట్ఫామ్లో దాన్ని విన్నర్స్గా మనం చూడాలి అన్నది గవర్నమెంట్ ఆలోచన. సో ప్రైవేట్ బ్యాంకుల్ని మనం కంపేర్ చేసుకున్నట్లయితే టాప్ 10 వరల్డ్స్ బెస్ట్ బ్యాంక్ అని చూసుకున్నట్లయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ హెచ్డిఎఫ్సి మాత్రమే ఉంది ఆ లిస్టులో. ఇండియాలో ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి, గవర్నమెంట్ బ్యాంకులు ఉన్నాయి. వీటన్నిటినీ చూసినా కూడా టాప్ 10 వరల్డ్స్ బెస్ట్ బ్యాంక్ బై రెవెన్యూ అనుకున్నట్లయితే 10th పొజిషన్లో హెచ్డిఎఫ్సి ఉంది. 2025 మే రిపోర్ట్ అని చూసుకున్నట్లయితే. సో ఇలాంటి గ్రోత్ వేరే బ్యాంకులో కూడా కనపడాలి, పిఎస్యూస్లో కనపడాలి. దానికి కావాల్సిన సపోర్ట్ గవర్నమెంట్ ఇవ్వడానికి ముందుకు వస్తుంది. దాని గురించే ప్లాన్ చేస్తుంది ఆర్బీఐతో డిస్కషన్ చేసి. ఇప్పుడు క్విక్గా ఈ 12 పిఎస్యు బ్యాంకులు ఏవేవి దాని గురించి తెలుసుకుందాం. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు యూకో బ్యాంక్. ఈ 12 బ్యాంకులు నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండి, అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంకులు. సో ఈ బ్యాంకుల్లో ఏ బ్యాంకు చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, ఎలాంటి బ్యాంకులు మిగిలిపోవచ్చు, అంటే అమాల్గమేషన్ అవ్వకుండా, మర్జర్ అవ్వకుండా అలానే కంటిన్యూ అవుతుంది, వేరే బ్యాంకులు మేబీ ఈ బ్యాంకులతో మర్జ్ అవ్వచ్చు అనే ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ దేని గురించి ఉంది? బిజినెస్ టుడే దీని గురించి రిపోర్ట్ చేసింది. సో దాన్ని మనం చూసుకున్నట్లయితే కరెంట్ పవర్ అని చూస్తే టోటల్ 12 పిఎస్యు బ్యాంకులు ఉన్నాయండి. ఓవరాల్ 100% బ్యాంకింగ్లో 55% బ్యాంకింగ్ గవర్నమెంట్ బ్యాంకుల్లోనే జరుగుతుంది. 55% మెజారిటీ ఆఫ్ బ్యాంకింగ్ ఈ 12 పిఎస్యు బ్యాంక్స్లో అయితే జరుగుతూ ఉంది ఇప్పుడు. సో ఏ బ్యాంకులు మిగిలిపోవచ్చు అని చూసుకున్నట్లయితే, అంటే మర్జర్ అవ్వకుండా, ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 26% ఆఫ్ టోటల్ ఇండియాస్ బ్యాంకింగ్
అని చూసుకున్నట్లయితే ఎస్బీఐలో ఉంది. సో ఎస్బీఐ మర్జ్ అవ్వకుండా అలానే కంటిన్యూ అవ్వచ్చు అనే విషయం గురించి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ డిస్కషన్ చేస్తూ ఉన్నారు. అలానే బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ మరియు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఈ బ్యాంకులు మోస్ట్ ప్రాబబ్లీ అలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది అని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ అన్నది డిస్కస్ అవుతుంది. బికాస్ ఈ బ్యాంకుల బ్యాలెన్స్ షీట్, రెవెన్యూ, జియోగ్రఫికల్ వర్కింగ్ ఏరియా అని చూసుకున్నట్లయితే ఇవన్నీ కన్సిడర్ చేసి మోస్ట్ ప్రాబబ్లీ, అంటే దీని గురించి డిసిషన్ అయితే ఫినాన్స్ మినిస్ట్రో లేకపోతే గవర్నమెంట్ ఏజెన్సీనో ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. లాస్ట్ 10 yearsలో కూడా బ్యాంకులు మర్జ్ అన్నది అయింది. అయినా కూడా ఎందుకు గవర్నమెంట్ మళ్ళీ ఆలోచిస్తుంది? చూడండి, ఒకవేళ ఇప్పుడు బ్యాంక్స్ మర్జర్ అని ఏం మాట్లాడుతుందో అది ఇంప్లిమెంట్ అయినట్లయితే బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్ అవుతుంది, ఇంకా పెద్ద బ్యాలెన్స్ షీట్ అవుతుంది, బ్యాంకులు మర్జ్ అవుతాయి కాబట్టి. అలానే అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, అంటే వాళ్ళకి లెండ్ చేసేదానికి ఒక బ్యాకప్ కావాలి కదా. ఇప్పుడు నా దగ్గర 1000 crores ఆఫ్ అసెట్ ఉంటే ఆ అసెట్కి అగెయిన్స్ట్గా లెండింగ్ అన్నది జరుగుతుంది, డిపాజిట్ గ్రోత్ అన్నది ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో స్కీములు ఉన్నాయి, కామన్ మ్యాన్ వచ్చి బ్యాంకులో తన డబ్బుని డిపాజిట్ చేస్తున్నారు. సో డిపాజిట్ గ్రోత్ బాగా అయితే క్రెడిట్ గ్రోత్ కూడా బాగా అవుతుంది కదా. సో బ్యాంక్ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే ఎక్కువ లోన్లు, ఎక్కువ స్కీమ్లు ఇలాంటివన్నీ స్టార్ట్ చేస్తారు. సో అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో బ్యాలెన్స్ షీట్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సెకండ్లీ, లార్జర్ లోన్స్, లెండింగ్ అన్నది జరుగుతుంది. పెద్ద బ్యాంక్, పెద్ద బ్యాలెన్స్ షీట్, పెద్ద పెద్ద లోన్స్ని ఇవ్వడానికి కూడా అవకాశం కలిగిస్తుంది. సో బిగ్ ప్రాజెక్ట్స్కి బ్యాంకులు కేటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో బిగ్ ప్రాజెక్ట్స్ అంటే, లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ అంటే, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎక్కువ గ్రోత్ అవ్వడానికి, బ్యాంక్ ఎక్కువ సంపాదించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆర్బీఐకి వెరీ లెస్ టు మేనేజ్ అండి. అంటే ఇప్పుడు ఒక రెగ్యులేటర్గా ఆర్బీఐ ఎవ్రీ బ్యాంక్ ఎలా పనిచేస్తుంది, ఎలా కస్టమర్ ఇంట్రెస్ట్ని కాపాడుతుంది, ఎలాంటి ఫినాన్షియల్ స్కీమ్స్ని తెస్తూ ఉంది, సో వీటన్నిటి గురించి ఆర్బీఐ మేనేజ్ చేస్తుంది. సో బ్యాంకుల సంఖ్య 12 నుంచి తక్కువ అయినట్లయితే, 8 or 9 అయినట్లయితే మేనేజ్ చేయడానికి తక్కువ రెస్పాన్సిబిలిటీ. సో అప్పుడు చాలా ఎఫెక్టివ్గా మేనేజ్ చేయొచ్చు అని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. లాస్ట్లీ, గ్లోబల్ బ్యాంక్గా పర్ఫామ్ చేయడానికి అవకాశం కలుగుతుంది. అంటే చాలా కాంపిటేటివ్ ప్రోడక్ట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా టెక్నాలజికలీ, ఈకోసిస్టమ్ వైజ్ అని చూసుకున్నా కూడా నెక్స్ట్ లెవెల్కి బ్యాంకులు ఎదగడానికి, గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కలిగించాలనే గవర్నమెంట్ వీటన్నిటిని ప్లాన్ చేస్తూ ఉన్నది. టాపిక్లో ప్రొసీడ్ అయ్యే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. సోషల్ మీడియాలో డబ్బు సంపాదించడం అన్నది అంత ఈజీ కాదు. బ్రాండ్లను కాంటాక్ట్ చేయాలి, వాళ్ళకు కంటిన్యూస్గా మెసేజ్ పెట్టాలి, అంత ఫాలోఅప్ చేసినా వాళ్ళు రిప్లై చేస్తారా, కనీసం మన మెసేజ్ చూస్తారా, అది కూడా గ్యారంటీ లేదు. బట్ మీ గురించి నాకు చాలా జెలస్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఈ స్ట్రగల్ని దూరం చేయడానికి బాస్ వాలా క్రియేటర్స్ ట్రైబ్ ఆరంభమైంది. దీంట్లో మీరు భాగి అవ్వాలంటే పెద్ద ఫాలోయింగ్ ఉండాలి, వెరిఫైడ్ బ్లూటిక్ ఉండాలి, ఇవన్నీ ఏం లేవు. జస్ట్ 500 followers ఉన్నా ఓకే. వీళ్ళు ఒక సిస్టమ్ని బిల్డ్ చేశారు, దాని మూలంగా బ్రాండ్లే మీ దగ్గరికి వస్తాయి. అంటే మీరు అథెంటిక్ యూజీసీ, యూజర్ జనరేటెడ్ కాంటెంటో, బ్రాండ్ వీడియోసో దీన్ని చేస్తారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, దాన్ని ఎలా ఇంప్రూవైజ్ చేయాలి అని కంటిన్యూస్గా మీరు హ్యాక్ల్ని నేర్చుకుంటారు, ఫీడ్బ్యాక్తోనే గ్రో అవుతారు. అంటే మీదే ఒక క్రియేటివ్ ఏజెన్సీ సొంతంగా ఉన్నట్టు, బట్ బాస్ మీరు కాదు. బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? ఇది మీరు ఒక్కరే చేస్తున్నది కాదు, ఇదొక కమ్యూనిటీ, మీకు గ్రో అవ్వడానికి హెల్ప్ చేసే కమ్యూనిటీ. అందుకేనండి, ఒకవేళ నేను ఈరోజు స్టార్ట్ చేసినట్లయితే బాస్ వాలా క్రియేటర్స్ ట్రైబ్ని జాయిన్ అయ్యేవాడిని, ఇయర్స్ ఆఫ్ స్ట్రగల్ని అవాయిడ్ చేసేవాడిని. మరెందుకు ఆలస్యం? డిస్క్రిప్షన్లో ఉండే గూగుల్ ఫామ్ లింక్ని క్లిక్ చేయండి, డీటెయిల్స్ ఫిల్ చేయండి, బాస్ వాలా క్రియేటర్స్ ట్రైబ్ కమ్యూనిటీ ఫాలో అయ్యే అవకాశం పొందండి. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, గవర్నమెంట్ ఇదంతా ప్లాన్ చేసింది కదా, ఫ్యూచర్ విజన్ ఏంటి? గవర్నమెంట్ నెక్స్ట్ స్టెప్ అని ఒక 10-15 years అని చూసుకున్నట్లయితే ఎలాంటి ఫ్యూచరిస్టిక్ విజన్ని పొందింది గవర్నమెంట్? చూడండి, ఫారిన్ క్యాపిటల్ అని చూసుకున్నట్లయితే యాజ్ ఆఫ్ నౌ మన ఇండియాలో ఉన్న పిఎస్యు బ్యాంకుల్లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ మ్యాక్సిమం అప్ టు 20% ఉంది. సో 20% షేర్స్ని ఓన్ చేయడానికి అవకాశం ఉంది.
ఎవరైనా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అని పిఎస్యు బ్యాంకులో ప్లాన్ చేయాలనుకుంటే ఈ 20%ని ఇంకా పెరిగించాలి. మేబీ మోర్ దాన్ 40%, 45% ఇలా ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్. అంటే దానికి ఒక లిమిట్ కూడా ఉంటుందండి. ఓనర్షిప్ గవర్నమెంట్తోనే మిగిలిపోవాలి. సో దిస్ 40%, 45% అన్నది ఉంది కదా, 49% కన్నా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉండదు. మ్యాక్సిమం 49% వరకు ఒక క్యాప్ ఉంటుంది. అంతవరకు వెళ్ళొచ్చా? ఎన్ని సంవత్సరాలు ఇక్కడికి మనం చేరుకోవాలి? దీని గురించి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. బట్ ఇప్పుడుండే 20%ని పెరిగించాలి. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అట్రాక్ట్ చేయాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. అలానే న్యూ టాలెంట్ టు గవర్నమెంట్ బ్యాంక్స్ అండి. ఈ న్యూ టాలెంట్ని మనం ప్రైవేట్ సెక్టార్లో ఉండే టెక్నాలజికలీ నెక్స్ట్ లెవెల్ అచీవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సర్వీస్ని పొందాలి అని ప్లాన్ చేస్తున్నారు. గవర్నమెంట్ సెలెక్షన్ను, దాని తర్వాత ఎన్నో సంవత్సరాల 20-25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, దాని తర్వాత బ్యాంకింగ్ బోర్డులో ఒక అవకాశం అనేది దొరుకుతుంది. బట్ రీసెంట్గా ప్రైవేట్ ఎంప్లాయీస్ని కూడా బోర్డులోకి అలో చేయడం, దాని గురించి ఇంప్లిమెంట్ చేసింది. ఎస్బీఐలో ఇలాంటి ఒక ప్రైవేట్ ఎంప్లాయీకి అవకాశం అన్నది గవర్నమెంట్ బోర్డులో దొరికింది. సో ప్రైవేట్ టాలెంట్ని కూడా గవర్నమెంట్ ఇప్పుడు అలో చేస్తుంది. లాస్ట్లీ డైనమిక్ ఎకోసిస్టమ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు యూపీఐ పేమెంట్స్ ఎంతవరకు జరుగుతుంది. అలానే బ్యాంకింగ్ సెక్టార్లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అన్నది చాలా ఫాస్ట్గా, క్విక్గా జరుగుతూ ఉంది. టెక్నాలజికల్ అడాప్షన్ అన్నది జరుగుతుంది. సో ఇలాంటి ఎకోసిస్టమ్ చాలా డైనమిక్గా ఉంది. గ్లోబల్ బ్యాంక్ అవ్వడానికి కావాల్సిన అన్ని క్వాలిటీస్ ప్రెజెంట్ మన ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో అయితే ఉంది. దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళడానికి గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి కామన్ కస్టమర్స్ అని చూసుకున్నట్లయితే, చూడండి, మీరు ఎలాంటి చేంజ్ అవుతుందో దాని గురించి ఇన్ఫార్మ్డ్గా ఉండాలి. ఏదో ఒక అమాల్గమేషన్ జరుగుతుంది, మర్జర్ జరుగుతుంది అంటే మీకు అది తెలిసి ఉండాలి. దాని గురించి మీరు మన కాంటెంట్ని ఫాలో అవుతుంటే అది మీకు తెలుస్తుంది. కేవైసీ రిలేటెడ్ ఏ విధమైన అప్డేట్స్ ఉన్నా దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. మీ ఆధార్ అడ్రస్, లేకపోతే పాన్ కార్డుకి లింక్ చేయడము ఆధార్ని, ఇలాంటివన్నీ మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుని చేయాలి. అలానే చేంజెస్, ఒకవేళ ఈ మర్జర్ అన్నది జరిగితే, ఇంతకుముందు మర్జర్ అయినప్పుడు మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను విజయ బ్యాంక్లో అకౌంట్ మెయింటైన్ చేశాను, బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఆ విజయ బ్యాంకు, దేనా బ్యాంకు మర్జర్ అయిపోయింది. అప్పుడు నా విజయ బ్యాంక్ ఏదైతే పాస్బుక్ ఉంటుందో, చెక్లు ఉంటాయో, దాన్ని సరెండర్ చేసేసి బ్యాంక్ ఆఫ్ బరోడాది పాస్బుక్, అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ చేంజ్ అయింది, అవన్నీ నేను కలెక్ట్ చేసుకోవాల్సింది. అది నా రెస్పాన్సిబిలిటీ. బ్యాంక్ నాకు ఇన్ఫార్మ్ చేసింది, కంటిన్యూస్గా ఫాలో అప్ చేసింది. దాని గురించి మీరు అలర్ట్గా ఉండాలి. సో అలాంటిది ఏదైనా జరిగితే ఆ డీటెయిల్స్ అప్డేషన్ అన్నది మీరు ప్రోయాక్టివ్గా మీరే చేసుకోవాలి. లాకర్ రిలేటెడ్, బ్యాంక్ నేము, ఐఎఫ్ఎస్సి కోడ్, ఇవన్నీ అప్డేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, దాన్ని మీరు ఫాలో అప్ చేసి ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మన బ్యాంక్ అకౌంట్ గురించే ఇంత ప్లాన్ చేస్తామంటే మన ఫ్యామిలీ ఫ్యూచర్ గురించి మనం ఎంత ప్లాన్ చేయాలి? దాని గురించే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ ఉంది. ఈ ప్లాన్లో మీరు మంత్లీ 578 రూపీస్ ప్రీమియం పే చేస్తే 1 crore రూపీస్ వరకు కవరేజ్ పొందడానికి అవకాశం ఉంటుంది. కండిషన్స్ ఏంటంటే మీ ఏజ్, హెల్త్ కండిషన్, దీనిపైన ఆ కవరేజ్ అనేది డిపెండ్ అవుతుంది. అలానే సాలరీడ్ ఇండివిజువల్స్కి ఫస్ట్ ఇయర్ 15% డిస్కౌంట్ కూడా ఉంది. ఒకవేళ ఉమెన్ ఈ స్కీమ్ని ఎంచుకున్నట్లయితే లైఫ్ లాంగ్ ఆ 15% డిస్కౌంట్ అనేది కంటిన్యూ అవుతుంది. 3 అవర్స్లో క్లెయిమ్ సెటిల్మెంట్ గ్యారంటీ అన్నది ఫర్ ఎలిజిబుల్ క్లెయిమ్స్ ఈ ప్లాన్ యొక్క హైలైట్ అని చెప్పొచ్చు. దీని యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కూడా బాగుంది, 99.7% ఉంది. అలానే స్పెషల్ ఎగ్జిట్ వాల్యూ బెనిఫిట్ కూడా ఉంది. అంటే మీ రెస్పాన్సిబిలిటీస్ అయిపోయిన తర్వాత నేను కట్టిన ప్రీమియం నాకు వెనక్కి కావాలంటే రెగ్యులర్ పే ఉన్న వాళ్ళకి ఆ ఆప్షన్ కూడా ఉంది. సో మీరు కట్టిన 100% ప్రీమియం మీరు వెనక్కి తీసుకోవచ్చు. లాస్ట్లీ స్మార్ట్ కవర్ ఆప్షన్ అండి. మీరు ఎంత అమౌంట్కి అయితే ఇన్సూరెన్స్ తీసుకుంటారో పాలసీ స్టార్ట్ అయిన 15 ఇయర్స్ లోపు ఎక్కువగా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీకు 150% సమ్ అష్యూర్డ్ అన్నది దొరుకుతుంది. అంటే నేను పాలసీ కవరేజ్ తీసుకున్నదే 2 కోట్లు, ఒకవేళ 15 ఇయర్స్లో ఏదైనా ప్రాబ్లం అయితే 3 కోట్ల వరకు సమ్ అష్యూర్డ్ అన్నది దొరుకుతుంది. సో ఆలస్యం చేయకండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి మీరు కొనుగోలు చేయవచ్చు. అలానే గవర్నమెంట్ బ్యాంకుల మర్జర్ గురించి ఇంతవరకు మీరు విన్న టాపిక్ మీకు ఎంతవరకు నచ్చింది? ఆ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే దాన్ని కూడా మెన్షన్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద వెరీ బెస్ట్.
Bosswala. Be the boss.